జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 1-2 రోజుల్లో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో ఢిల్లీకి జనసేన అని పవన్ కళ్యాణ్ వెళుతున్నట్టు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు, ఎన్నికల వ్యూహాలపై బీజేపీ పెద్దలతో ఆయన చర్చించనున్నారు. అదేవిధంగా పొత్తులపై అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పర్యటన అనంతరం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తారు. ఆ తర్వాత 3 దశల్లో ఎన్నికల ప్రచారం చేరున్నారు పవన్. మరోవైపు ఈ నెల 14 నుంచి ఉభయ గోదావరి జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 1-2 రోజుల్లో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అక్కడ సీట్ల సర్దుబాటు, ఎన్నికల వ్యూహాలపై బీజేపీ పెద్దలతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. మరి పవన్ ఇవాళ రేపు అంటున్నారు, మరి 2 రోజుల్లో అంటున్నారు. ఒక క్లారిటీ ఏమైనా ఉందా? ఎప్పుడు వెళ్తున్నారు అనేది పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ చందు, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడే కొద్ది కూడా పొలిటికల్ హీట్ రాజుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా వెళ్ళి అక్కడ బీజేపీ పెద్దలతోటి సమావేశమైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి టీడీపీ, జనసేన తో పాటు బీజేపీ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు వెళ్తాయని చెప్పేసి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యి వచ్చినటువంటి పరిస్థితి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కూడా, అంటే ఎన్డీఏ తోటి భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పర్యటనకు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈ నెల 14వ తేదీన ఆయన ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈలోగా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలతోటి ఆయన సమావేశమై ముఖ్యంగా సీట్ల సర్దుబాటు, ఉమ్మడి కార్యాచరణతో పాటు ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కలిసి ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి అంశాల మీద ఆయన అక్కడ ఉన్నటువంటి బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి రాగానే పవన్ కళ్యాణ్ వెళ్తారని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా మధ్యలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టూర్ ఆలస్యమైనటువంటి పరిస్థితి. అయితే వాస్తవంగా అయితే ఆయన ఇవాళ వెళ్తారని చెప్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా రానటువంటి పరిస్థితి. అయితే రేపు లేదా ఎల్లుండి ఈ 2 రోజులు ఆయన ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే అక్కడ ఉన్నటువంటి బీజేపీ అగ్రనాయకత్వంతో ఆయన భేటీ అవుతారు. భేటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాల్లో 3 పార్టీలకు సంబంధించినటువంటి సీట్ల షేరింగ్ ఏ విధంగా ఉండబోతోంది, అంతేకాకుండా పార్లమెంటుకి సంబంధించినటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో ఎన్ని స్థానాలు ఏ పార్టీకి ఇవ్వాలి అనేటువంటి అంశాల మీద ఆయన చర్చించేటటువంటి అవకాశం ఉన్నాయి. సో ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆయన ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో ఉంటారు. సో పర్యటన ముగిసిన తర్వాత, అంటే దాదాపు ఈ నెల 20వ తేదీ కల్లా కూడా 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల మీద నిర్ణయం ఒక కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. సో 20వ తేదీలోగా ఈ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నాయి. అవన్నీ కూడా 1-2 జాబితాలని కాకుండా ఒకే దఫ, అంటే దాదాపు 175 నియోజకవర్గాలకి, అలాగే 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ కూడా ఒకేసారి 3 పార్టీలు ఉమ్మడిగా ప్రకటిస్తాయని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన కోసం పార్టీ ఆశావాహులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రమే పార్టీ అభ్యర్థుల ఖరారు ఉండబోతుందని చెప్పి తెలిసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ప్రకటించేసి ముందుకు వెళ్తూ ఉండడం, అంతేకాకుండా టీడీపీ, జనసేన, అలాగే బీజేపీ వెనకబడినటువంటి నేపథ్యంలో సో తొందరగా అభ్యర్థులను తెలిస్తే ఎన్నికలకు సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలోనే అభ్యర్థులంతా కూడా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశం కొలిక్కొచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆశావాహులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన కోసం ఆశావాహులంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరోపక్క ఆయన రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నాయి. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాతే, అంటే ఉభయ గోదావరి జిల్లాల పర్యటన కంటే ముందే ఆయన ఢిల్లీకి వెళ్ళి వచ్చేటటువంటి పరిస్థితి. సో వచ్చిన తర్వాత సీట్ల షేరింగ్తో పాటు ముఖ్యంగా 3 పార్టీలకు సంబంధించి ఏ విధంగా ప్రచారం నిర్వహించాలి, అంటే రాష్ట్రం మొత్తం కూడా 3 దఫాల్లో ప్రచారం చేయాలి. సో 3 దఫాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను టచ్ చేసి చివరిగా ఎన్నికల ప్రచారం
ప్రచారానికి వెళ్ళే విధంగా రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ టూర్ మీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.